వెల్కమ్ టు ఈ సినిమా. వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీకెండ్కి ఏం చూడాలో డిసైడ్ అవ్వండి. ముందుగా ఈ వీక్ థియేటర్స్లో రిలీజ్ అయిన మూవీస్లో పురిచి తలపతి విశాల్ అండ్ ప్రియా భవాని శంకర్ యాక్ట్ చేసిన సినిమా రత్నం. ఈ ఫిలిం వచ్చేసరికి ఒక కమర్షియల్ యాక్షన్ డ్రామా. ఈ సినిమా చూడొచ్చా లేదా అని ఫుల్ రివ్యూ మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ నారా రోహిత్ కంబ్యాక్ ఫిలిం అయిన ప్రతినిధి 2 మూవీ కూడా రిలీజ్ అవ్వాల్సింది, కానీ పోస్ట్పోన్ అయింది. నెక్స్ట్ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. బై ది వే, ఈ మూవీని టీవీ5 న్యూస్ ప్రెజెంటర్ మూర్తి డైరెక్ట్ చేశారు. ఇంకా ఈ వీక్లో ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లిస్ట్లో ఉన్నది ఆరువి. 2016లో రిలీజ్ అయిన ఈ తమిళ్ మూవీ ఇప్పుడు తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ గురించి మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ, ఏమాత్రం ఎక్స్పెక్టేషన్ లేకుండా మొదలు పెడితే చివరికి వచ్చేసరికి వావ్ అనేలా ఉంది, ఇంటర్నేషనల్ సినిమాని దాటి వెళ్ళిపోయింది అని అన్నారు. ఇంకా డైరెక్టర్ శంకర్, కార్తిక్ సుబ్బరాజ్, లేట్ కమెడియన్ వివేక్, ఇలా చాలా మంది ఈ సినిమా గురించి మాట్లాడిన వాళ్ళల్లో ఉన్నారు. తమిళనాడులో ఈ సినిమా వచ్చిన ఇయర్లో కొబ్బరి బొండాలు సేల్ అమాంతం పడిపోయాయంటే నమ్ముతారా? ఎమోషనల్ అండ్ ఐ ఓపెనర్గా ఉంటుంది ఈ మూవీ. కొంచెం స్లోగా ఉన్నా డిఫరెంట్గా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత ఒక మూవీకి ఇంతలా కనెక్ట్ అయ్యాను నేను. అది ఎలా అంటే ఇంకా చూస్తేనే డోంట్ మిస్ ఇట్ గైస్. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ లిస్ట్లోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ దిల్ దోస్తీ దైలమా. ఇది ఒక రొమాంటిక్ కామెడీ యంగ్ అడల్ట్ డ్రామా. 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. మన హీరోయిన్ సమ్మర్ హాలిడేస్కి కెనడాలో ఎంజాయ్ చేద్దామని అనుకుంటే ఒక విలేజ్కి వెళ్ళమని పనిష్మెంట్ అయితే పడుతుంది. ఆ విలేజ్లో తన జర్నీ ఎలా ఉంది అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ప్రస్తుతానికి అమెజాన్ ప్రైమ్లో ఓన్లీ హిందీలో అవైలబుల్ ఉంది, సో తెలుగు కోసం వెయిటింగ్. నెక్స్ట్ లిస్ట్లో డెడ్ బాయ్ డిటెక్టివ్ సిరీస్ సీజన్ 1. ఇది ఒక కామెడీ డ్రామా సూపర్ న్యాచురల్ సిరీస్. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. శాండ్ మ్యాన్ సిరీస్ చూసిన వాళ్ళు ఈ సిరీస్ను కూడా చూడొచ్చని అంటున్నారు. అదే యూనివర్స్లో ఈ సిరీస్ ఉండబోతుంది. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ ఓ మై గాడ్ పార్ట్ 2. ఫస్ట్ పార్ట్ యాక్ట్ చేసిన అక్షయ్ కుమార్ ఈ ఓ మై గాడ్ 2లో కూడా యాక్ట్ చేశారు. ఫస్ట్ పార్ట్ ఓ మై గాడ్ ని తెలుగులో గోపాల గోపాల్ అని రీమేక్ చేశారు. అండ్ మీకు గనక ఆ సినిమా నచ్చుంటే ఈ ఓ మై గాడ్ 2 కూడా నచ్చొచ్చు. నాకైతే నచ్చింది. ఈ సెకండ్ పార్ట్ లో కూడా అక్షయ్ కుమార్ లీడ్ రోల్ చేశారు. ఈ సినిమా జియో సినిమాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ టిల్లు స్క్వేర్. డీజే టిల్లుకి సీక్వెల్ గా వచ్చి మంచి హిట్ కొట్టింది ఈ టిల్లు స్క్వేర్. సిద్ధు జొన్నలగడ్డ 1 లైనర్స్ తో అలా మన ఆ టిల్లు రాధిక వరల్డ్ లోకి తీసుకెళ్లిపోతాడు. చూడని వాళ్ళు ఉంటే ఈ వీకెండ్ కి సరదాగా నవ్వుకోవటానికి చూసేయచ్చు. నెట్ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అండ్ హిందీలో స్ట్రీమ్ అవుతుంది. ఇక నెక్స్ట్ మన లిస్ట్ లో రన్నీతి సిరీస్. ఫిబ్రవరి 14, 2019లో పుల్వాన్ అటాక్ జరిగింది. దాని మీద తీసిన సిరీసే ఈ రన్నీతి సిరీస్. అభినందన్ అండ్ టీమ్ పాకిస్తాన్ మీద ఎలా రివెంజ్ తీసుకుని తిరిగి సేఫ్ గా వచ్చారనే దాని మీద తీశారు ఈ సిరీస్. 5 hours రన్ టైం ఉంది. తెలిసిన స్టోరీనే కదా అంటే చూడటం మీ ఇష్టం. ఈ సిరీస్ అయితే జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కొరియన్ సిరీస్ సీజన్ 1. ఈ సిరీస్ ని హన్సిక M/3 అని తెలుగులో రీమేక్ చేశారు. ఇప్పుడు ఒరిజినల్ సిరీస్ తెలుగులో డబ్ చేశారు. అసలు బేసిక్ స్టోరీ ఏంటంటే, ఒక రేర్ డిసీజ్తో బాధపడే మన హీరోకి ఒక రోబోట్ బదులుగా ఒక అమ్మాయి వచ్చాక తన లైఫ్ ఏమన్నా మారిందా లేదా, ఏమన్నా ప్రాబ్లం అయిందా, అసలు ఏం జరిగిందని లాస్ట్కి ఏమైందని తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సింది. సిరీస్ అయితే అలా వెళ్ళిపోద్ది, కొంచెం స్లోగా ఉన్నా కూడా ఒకసారి చూడొచ్చు. మీకు రీమేక్ చేసిన M/3 చూడాలంటే హాట్స్టార్లో ఉంది. లేదు ఒరిజినల్ వెర్షన్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కొరియన్ సిరీస్ తెలుగులో చూడాలి అంటే ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ లిస్ట్లోకి వెళ్లే ముందు మీకు ఇంకా ఏమన్నా మూవీస్ అండ్ సిరీస్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. వీలైనంతలో మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ మన మ్యాచో స్టార్ గోపిచంద్ యాక్ట్ చేసిన భీమా. పురాణాలను యాడ్ చేసి ఒక కమర్షియల్ సినిమా చూపించారు. కొంచెం అటు ఇటుగా ఉన్న కమర్షియల్ సినిమా లైక్ చేసే వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. హాట్స్టార్లో తెలుగు, తమిళ అండ్ మలయాళంలో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ చుండూరు పోలీస్ స్టేషన్. ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా మలయాళం ఫిలిం అయిన నయట్ 2కి డబ్డ్ వెర్షన్. ఇదే సినిమాని కోటబొమ్మలిగా రాజశేఖర్ కూతురు శివాన్ రాజశేఖర్ అండ్ శ్రీకాంత్ మన తెలుగులో తీశారు. అసలు ఒరిజినల్ వెర్షన్ ఎలా ఉంటుందో చూద్దాం, రీమేక్ బాగుందా, ఒరిజినల్ బాగుందా అని చూద్దామని అనుకుంటే ఈ సినిమాని తెలుగులో చూడండి, ఆహాలో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ మన విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ యాక్ట్ చేసిన ఫ్యామిలీ స్టార్. ఐరనే వంచాలా ఏంటి అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక ఆ డైలాగ్ ఇంకా సెటరికల్ గా బాగా ఫేమస్ అయింది. సరే, ఇంతకీ ఈ సినిమాకి ఎందుకు అంత నెగిటివ్ వచ్చిందంటే సినిమా చూసి మీరే తెలుసుకోండి. చూడని వాళ్ళు ఈ సినిమాని ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. ప్రైమ్లో తెలుగు అండ్ తమిళ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఇవి ఈ వీకెండ్లో రిలీజ్ అయిన మేజర్ థియేట్రికల్ అండ్ ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వ్యూస్ని కామెంట్ చేయండి. మరెన్నో సినీ విశేషాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.